గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన నాకేదో ఇన్పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా. చెప్తున్నారు, నన్ను అంటున్నారు అనుకోలే. ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా. అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్పుట్లు మీరు తీసుకోలేదు కదా? లైక్ లైక్ ఏది హరిత మారండి. థర్డ్ హెచ్ అని అన్నారు కదా. హ్మ్. మీలో మూడో హెచ్ ఉందంట కదా, నాకు హరిత గారు చెప్పారు. తను బానే ఉన్నారు, మీ వాళ్ళంతా బాగున్నారు, సేఫ్ అని చెప్పినప్పుడు అన్నీ తీసుకున్న తర్వాత మరి నార్మల్ అయ్యాను, ఫుడ్ తిన్నాను. మాట్లాడారు ఆయనతో వీడియో కాల్ మాట్లాడారు. తర్వాత వచ్చిన చూసాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే చెప్తున్నా కదా, నేను సార్ అంటే చాలా రెస్పెక్ట్. వాళ్ళందరూ లైఫ్ లో ఏదో కష్టపడి సాధించే పొజిషన్కి వచ్చారు కదా. ఓకే. ఇన్పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ హెచ్ తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటుంది. ఏంటంటే హార్ట్ ఉండాలి. అవునా కదా? అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట డిబేట్ అవుతుంది. కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు. అవునా? మీరు నన్ను ఏదో చేయాలనుకోరు, నేను మిమ్మల్ని ఏం చేయాలి. అక్కడ అలా కాదు కదా. ప్రతి దానికి రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు నేను చాలా కేర్ఫుల్ ఉండాలి కదా. సో ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తుంది. ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. బట్ మీరు చూస్తే కొన్ని రఫ్లీ కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. నేను వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నా, నేనేనా అని. తనూజ గారిని మీరు ఒక మాట అన్నారు, లైక్ అదే ఫుడ్ నవ్వుతూ పెట్టాలి ఫుడ్ అని చెప్పి. మరి అదే జనాలు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మరి హైజీన్ ఉండాలి. సంజన గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి అది, ఏంటి ఆ ఇష్యూ ఏంటి అంటే, మీరు హైజీన్గా లేరా, లేకపోతే ఆ హుడీని అన్నిసార్లు వేసుకున్నారా, మీరు ఫ్రెష్ అవ్వలేదా? అంటే నీకు చెప్పాలి, ఫస్ట్ సంజన గారి గురించి చెప్పాలి. ఏంటంటే ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అవును, నోరు జారుతారు, జారుతూ ఉంటారు. అంటే ఇదే సంజన గారు మీ పుస్కి కూడా అన్నారా? మీరే అన్నారు, పుస్కి అన్నారు. పుస్కి అన్నా? ఇది కూడా బూతా? ఓ దేవుడా, నాకు ఈ డిక్షనరీ తెలియదు, నాకేదో లత్కోరో బూతే అయిపోతుంది పుస్కి. ఓ దేవుడా, నేను ఎంతో విలువలతో ఉండి కాదు. ఇక పులిహార కూడా రేపు పొద్దున బూత్ అంటారేమో. మరి ఇవన్నీ మాటలు అదే మీరంటే ఓకే, పక్కోళ్ళు అంటుంటే తప్పు అని. అరే నేను కూడా అలా ప్రవర్తించినప్పుడు, నా మర్యాదని కాపాడుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు నన్ను కూడా అంటలో తప్పలేదు. అరే నాకు తర్వాత వచ్చిన చూశాను, ఏదైనా గుండంకులు అని చెప్పి తనుజాను, భరణి వీళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుకుంటున్న బ్యాక్ పిచ్చింగ్ వీడియోలు నేను చూసా. ఓ వావ్ సూపర్ అనిపించింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను నిజాయితీగా నాకు డ్రెస్సెస్ రాలా, నాకు బట్టలు రాలా. ఎందుకంటే ఫుడ్కి లొంగట్లా, తెలుసు కదా, అలాంటి సిచ్యువేషన్ లో పెడతారు. ఈ వీడు తింటమే ఒక మీద అవసరమైతే అసలు తింటమే మానేస్తున్నాడు రా బాబు. అదే నా బీపీ షుగర్ తగ్గిపోతే నాకు మెడికల్ రూమ్ లో ఫుడ్ పెడితే అప్పుడు తిన్నా. అప్పుడు కూడా ఎందుకు తిన్నాను తెలుసా, మీ రెస్పాన్సిబిలిటీ మాది కదండి, ఇంకా మీరు చాలా లో ఉంది, మీరు ఫెయింట్ అయిపోతారు, యూనో అన్కాన్షియస్ అయిపోతారంటే అప్పుడు తిన్నా. ఎందుకంటే బిగ్ బాస్ మీద గౌరవం ఆదరణ నేను అభిమానం ఉన్నప్పుడు ఆదరించే మనిషిగా నేను దాని పేరు రాకూడదు కదా, తీసుకురాకూడదు కదా, బయట నా ఫ్యామిలీ ఉంది కదా. సో అలాంటి తీసుకోకూడదు అని చెప్పి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడితే తిన్నాను. దాని తర్వాత నేను మీకు తెలుసలేదు, చేతికి కూడా సర్జరీ చేసి నేను నిజంగా చాలా నిబద్ధతతో, చాలా మమకారం ఆప్యాయతో ఫుడ్ చేసి పెట్టా. సర్జరీ చేతికి చిన్న ట్రీట్మెంట్, సర్జరీ అంటే పెద్ద సర్జరీ ఏం కాదు, ఏదో చిన్నది, ఏదో నెయిల్ బయట ఏదో వస్తే చిన్నది, లోకల్ అనెస్థీషియా ఇచ్చి పెడుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా వచ్చింది, ఆ నీడిల్ వచ్చినప్పుడు. అయినా సరే కట్టుకుని మళ్ళీ వచ్చి ఫుడ్ నేను హైజీన్గా చేశాను శివ. బాత్రూంలో స్నానం అంటే నాకు బట్టలు రాలేదు. సో ఇంకా అదే హుడీ వేసుకుని ఉన్నా కూడా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి డియోడ్రెంట్ కొట్టుకుని చేసి పెట్టాను. ఇప్పుడు నేను అడుగుతా, నీకు ఆ రోజు మీకు కంప్లైంట్ ఆవిడకు ఉన్నప్పుడు ముందే వచ్చి నా ఆన్ ఫేస్ అది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చెప్పండి, వచ్చేసి హరీష్ గారు ఏంటి మీరు అదే చెప్పట్లా, తిన్న రోజులు ఎమ్మి 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 అంటే అమ్మీనంటే తినేసేసారు. తర్వాత నేను మిడ్ వీక్ నామినేషన్స్ లో నేను స్టాండ్ తీసుకున్నాననే, కావాలని పర్సనల్ గ్రడ్జెస్తోనే కదా ఆవిడ అలా చేశారు. అవునా కాదా? అదే చెప్పట్లా, పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా ఎన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. బట్ నేను అలా చేయను శివ, నాకు ఎక్కడ పాయింట్ ఉంది అక్కడే మాట్లాడతా. గాట్ ఇట్. సో ఇప్పుడు నేను అడుగుతా, అవునా ఇలా ఇందాక అక్కడ కూడా అన్నా, నా చెయ్యెత్తే వాసన వచ్చింది, నా చంక కింద ఆమె ఏం చేస్తున్నారు? సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. మరి ఆమె అలాంటి మాటలు నేను మాట్లాడారు. ప్రతిసారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, పర్సనల్ హైజీన్ లేదా నేషనల్ టెలివిజన్ మాట్లాడటం ఆమెకి ఏం పట్టదు శివ. ఆమె ఎంత మాటనా మాట్లాడేస్తుంది, ఎలాగైనా చేసేస్తుంది. ఆడవాళ్ళంటది, గాజులంటది, చీర అంటది, ఆమె ఏమైనా చేస్తుంది. నువ్వు పని అమ్మాయిలా నువ్వు వచ్చి మోయమంటది. యూ డోంట్ నో అబౌట్ హర్, ఐ హ్యావ్ సీన్ హర్ వెరీ క్లోజ్లీ. మరి అప్పుడు ముందే చెప్తారే, మీరు హైజీన్ ఏంటండి అదే వేసుకుంటున్నారని ఒక కన్సర్న్తో మాట్లాడుంటే, లేదండి సంజన గారు నాకు బట్టలు రావట్లేదు, బట్ నేను ఇలా చేసుకొస్తుంది పెడతా అని చెప్తాను కదా. క్యాబ్ గురించి కూడా ఇష్యూ అయింది కదా, హుడీ క్యాబ్ గురించి చెప్తా. మరి హెయిర్ అది ఎందుకు శివ ఇదిగో 4 వారాలు అయిపోయింది కదా, ఇంత హెయిర్ వచ్చింది కదా, అది హెయిర్ పడుతుందా బ్రో ఊడి? శివ మన ఇద్దరం పని మళ్ళీ హెయిర్ తీ బ్రో, శివ బ్రో శివ ఇది అది ఏది వేగ్గా వద్దు, మన ఇద్దరం బెట్ కాసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఈసారి 10,000 వద్దు, 1,000 రూపాయలు ఇవ్వండి. ఓకే, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, బెట్ ఓకే అంటే. అరే నేను పొడుకుని పొద్దున్నే లేస్తే తీసి
మూడో వారం నేను కుకింగ్ లో ఉంది, ఉమ్, అవునా? అంటే ఉమ్, మూడో వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా, ఉమ్, 17, 18, 19 రోజులు కదా, ఉమ్, హెయిర్ వచ్చి ఉంటది కదా నాకు, ఉమ్. గుండు కంటిన్యూస్ గా ఉండదు కదా, ఉండదు, బట్టతలు అయితే కాదు కదా. ఉండదు. ఉమ్, నేను పొద్దున్న లెగ్గానే మనకి జుట్టు ఊడుతుంది ఎక్కడ తెలుస్తుంది? ఉమ్, అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడుతుంది, ఉమ్, లేదంటే దిండు మీద కనపడుతుంది. ఉమ్, పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడుతుంది, అవునా? ఉమ్, ఉమ్, హెయిర్ ఫాలికల్, ఉమ్. అవునా? అది చిన్న మనం అబ్బాయిలమైనా కనపడుతుంది. ఈ చిన్నది కూడా ఊడింది, ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ అది తింటున్నాను మీ కాబట్టి. హెయిర్, మీ చేతి మీద ఉన్న హెయిర్ కూడా అవ్వచ్చు కదా. తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటుందో దాని ఆ టెక్స్చర్ అర్థమైపోతుంది. మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటుందో దాని యొక్క దాని మైక్రాన్స్ అంటారు, థిక్నెస్ తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశాను కదా డైరెక్టర్గా. ఉమ్, ఏది ఎంత మైక్రాన్స్, ఏ హెయిర్ ఎక్కడ ఏంటో మనకు అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. ఓకే. సో అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు దాని ఉద్దేశంతో ఇలా పెట్టుకుని చేశా. పూర్తిగా గుండె అయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ, ఉమ్, పడతా శివ, సింపుల్. ఓకే. ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని లేసినప్పుడు నాకు దీని మీద చూసినప్పుడు అనుకునేవాడు, అరే అండర్ న్యూట్రిషన్ ఉన్నాం, మాకు అదే ఫుడ్ వస్తుంది కదా, ఓకే. ఈ- ఇది పడుతుంది ఏమో ఉద్దేశంతో అన్నా. లేకపోతే ఉమ్, కొన్నిసార్లు ఆ హుడీ లేనప్పుడు తలతో చేశాను. అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ యూనో ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు. ఓకే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు గానీ ఫైట్ చేయరు. ఎందుకు? జనాలు అడిగే క్వశ్చన్. ఉదాహరణకి ఉదాహరణ చెప్పలేరు. అంటే ఏది ఏ ఏ పాపం వాళ్ళు మొత్తం చూడలేదు అనుకుంటా. హ్మ్. ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను. హ్మ్. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. నేను అలిగిన సందర్భాలు అది ఆ ఫస్ట్ వీక్ కానీ సంజన మిమ్మల్ని అన్నది. ఆయన మంచోడే. ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన అరే మంచిగా సంజన వింటాడు. గారితో పెట్టుకుంటే ఊసరవెల్లి ఉరేసుకుంటదని చెప్పానా లేదా? అయిపోయింది. అసలు సంజన గారిది. ఆ! మరి ఇదే సంజన గారు వచ్చి ఆ! నేను ఎగ్ బుజ్జి చేస్తానని చెప్పి బాత్రూమ్‌లో అడిగారా లేదా ఆవిడ? హ్మ్. హ్మ్. ఆమె ఏముంది బ్రదర్ ఎలాగైనా మాట్లాడతారు. హ్మ్. ఆ మంచి కంటెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. సో ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నా. మీరు ఇప్పుడు ఆ పాయింట్ అడిగారు కాబట్టి. నేను అడుగుతారు. ఎమోషనల్ పర్సన్‌ని నిజంగానే. హ్మ్. ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తా. హ్మ్. నాకు నచ్చకపోతే. అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప హ్మ్. తేపగా అడగలేదు నాకు నచ్చనప్పుడు. హ్మ్. అవునా? హ్మ్. అలా అలిగేవాడిని అయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా ఓకే. మీరు నామినేట్ చేశారు కదా! అని చెప్పి అలా మొండి స్టాండ్ తీసుకునేవాడిని ఏం మాట్లాడకుండా. హ్మ్. హ్మ్. అయినా సరే హ్మ్. గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే. ఎలిమెంట్ చూసారు కదా! హ్మ్. మరి అలిగేవాడు ఏం చేస్తాడు? కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా! హ్మ్. మాట్లాడడు కదా! హ్మ్. నామినేషన్స్‌లో కూడా మాట్లాడి ఉండాలి కదా! హ్మ్. నేను మాట్లాడా కదా! పాయింట్స్ పెట్టాను కదా! చాలా స్ట్రాంగ్‌గా. హ్మ్. అంతే. హ్మ్. నచ్చనప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషను. హ్మ్. నా పర్సనల్ లైఫ్. హ్మ్. ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు. వీళ్ళందరిని ద్వేషించి, హేట్ చేసి వేరుగున్నా. ఓకే. అంతే. ఓకే. అందుకే మీరు చూసారా? నేనన్నా మీలాంటోళ్ళ మధ్యలో ఉన్నాను. మీ ఫుడ్ కూడా తిన్నానన్నా. అవునా? హ్మ్. శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు. కానీ తర్వాత మళ్ళా తిన్నారు గదా! ఎప్పుడు? కొన్ని రోజులయ్యాక. హరిత బాగున్నారు హ్మ్. అని నాకొక ఇన్‌పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి, వచ్చిన తర్వాత నుంచి నేను తిన్నాను. అంతే. ఓకే. వైల్డ్ కార్డ్ ఎళ్తారా? నా అంతట వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ ఎళ్తా. ఏం మార్చుకుంటారు? ఏం మార్చుకోను. ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మళ్ళీ ఏం మార్చుకోకపోతే మళ్ళీ అదే వచ్చేస్తారు. చెప్తున్నా కదా శివ. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అది చూడు మళ్ళీ. నేనేం అనలే. అదే క్వెషన్ అడిగా. మళ్ళీ షుగర్. నేను ఇదే క్వెషన్ అడిగా. షుగర్. నా నేను నా చెప్తున్నా. క్వెషన్ కంప్లీట్ అవ్వలే. మీరు ఆన్సర్ సరే చెప్పారు. ఓకే. సారీ. మీరు చెప్పండి. నాకు షుగర్ నేనదే అనుకుంటా. చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మళ్ళీ మీరేది మార్చుకోకపోతే, నేను మళ్ళీ వచ్చేస్తారు కదా! ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇది నచ్చలేదు కదా! నేను అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు మొన్న నాకు హరిత చెప్పారు. కన్నా ఇప్పుడే జనం నీతో కనెక్ట్ అవుతాం మొదలుపెట్టారు. ఓకే. హ్మ్. నీ ట్రూ సైడ్ కనపడుతుంది. హ్మ్. ఫస్ట్ 2 వీక్స్‌లో నెగెటివ్ అయిపోయావు. యాక్సెప్ట్. ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనపడుతుంది. యాక్సెప్ట్. ఓకే. అయితే మీరు నమ్ముతారో లేదో నన్ను అంటే అది మార్చుకోవడమే ఓనర్ కదా! అదే చెప్తున్నా కదా! హ్మ్. ఓనర్ చేశారు కదా! హ్మ్. కంచుకోటేసుకొని ఈయన ఎవరైతే ఉన్నారో శకుని మామ యూ నో హ్మ్. రేలంగి మామ, శకుని మామ పాములు కదుపుతున్నారు కదా! హ్మ్. మూల కూర్చున్నా కూడా మూల విరాట్ లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను. నేను చేయాల్సింది చేస్తున్నా. ఇంట్లో వెళ్లి ఆ కాంపౌండ్‌లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగా ఉండేది తెలుసా? హ్మ్. ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగేస్తారు? హ్మ్. టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి నేను పెట్ యానిమల్ కాదు వైల్డ్. హ్మ్. ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి. వాటేసుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు. హ్మ్. ఈడు ఈడు ఏక్కు మేకే కూర్చున్నాడురా వీడు కొరవరాని కొయ్యలా ఉన్నాడురా అని అనుకుంటారు. హ్మ్. సో కాబట్టి ఆబ్వియస్‌గా అసలు బాగుంటది. అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది. హ్మ్. అంటే అది కనిపించలేదు మాకు. అది చెప్పట్లా. అన్ని సార్లు అన్నీ కనపడవు. కొన్నిసార్లు అది ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అ అ అంత వెయిట్ చేసి ఇప్పుడు ఎళ్ళంగానే మనం చూపించాలి. సిట్యుయేషన్ వచ్చినప్పుడు కనపడలేదని చూపించేయాలి. మీరు ఇప్పుడు 4 వారాలు ఆగారు. మీరింకా మీ తీస్తాను తీయలేదు. ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకొచ్చేప్పుడు ఏం చెప్పారు? బిగ్ బాస్ డోర్‌లు ఓపెన్ కాదు. చేశారు. దర్శన్ ఏం చెప్పారంటే, "అన్న మీరు నమ్ముతారో లేదో ప్రోమోస్ రోజుకి 3 వస్తాయి మీకు మీకు తెలుసో లేదో.
మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్ లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే గొప్పతనం అగ్ని పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మీరు ఇక్కడ కనపడపోయేటప్పటికి, Promos లో డెలివర్ చేసేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. లో ఉండడం గొప్పతనం. దర్శన్ అడగల క్వశ్చన్ మీరు, నేను అదేం అడగల. మీరు అంటే కనపడట్లేదు మీరు అన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా కదా, నా ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్కి మ్యాచ్ అవ్వపోయేటప్పటికి ఆటోమేటిక్గా కనపడలేదు అని అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ప్లే అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాని ఒక రకంగా అయింది, అవునా? అదే దొంగలకి దొంగ గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి, అసలు సంజన మీరు అన్నారు కదా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అంటే అసలు క్లూలెస్ తను. థమ్స్అప్ తీసుకొచ్చానా తెలిసిందా? ఇంకా చాలా చేస్తారు, చెల్లి చేస్తారు, మీకు మీరు తెలియలా అది. సో ఇప్పుడు రేపు హౌస్లోకి వెళ్ళి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. అండ్ మోరోవర్ నేను నోటీస్ చేసింది అంటే బిగ్ బాస్ నాకు వెల్ విషర్ గానే టీము నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తున్నారు, స్పెషలిస్ట్ అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి బయటికి పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నానో లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్ పంపించారంటారు. బిగ్ బాస్ లేకపోతే వ్యూవర్ షో అంటే బిగ్ బాస్ అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే బయటికి పంపించారేమో నన్ను. ఓకే, అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా, సో పంపించారేమో. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు. ఇంకా కొన్ని క్వశ్చన్లు అన్ని జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఫైనల్ గా ఐ వాంట్ మోర్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా? ఓ మై గాడ్. ఇప్పుడు అర్థమైందా? నేను రోజుకి 12 hours నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో, 12 hours మీతోనే కదా నేను మాట్లాడాను. నేను 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నా. నేను మామూలుగా చెప్తున్నా. హౌస్ లో ఈ హౌస్ కాదు, బయట. నేను యాక్చువల్గా నేను చెప్పారు డైరెక్ట్ అది. సో కాబట్టి అది జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా లేకపోతే మీరేనా? అది నేను మిస్అండర్స్టాండింగ్ కాదా? జనాన్ని చూస్తే చెప్తున్నా. మీరు క్వశ్చన్ సారీ మీరు చెప్తున్నారు మీరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరు చూస్తున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ అని చెప్తాను. చెప్పండి అడగండి. జనాలకి. సో జనాలకి ఏం చెప్తానంటే, ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను. ఓకే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, కొన్నిసార్లు కొంతమంది అర్థం అవ్వడానికి టైం పడుతుంది. నేనేమన్నా టేబుల్ బుక్న అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి, కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు, భగవద్గీతలో ఉంటారు. జస్ట్ కొంత వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థం అవుతాయి. అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంటల్ అవ్వద్దు. అర్థమైందా? జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా. సో కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నట్టే అర్థం చేసుకుంటాం కుదరదు కంటిన్యూస్గా. సో కాబట్టి ఫస్ట్లో నన్ను ఇష్టపడిన వాళ్ళు తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకు వచ్చినా చూసా కదా, నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు, అన్న ఫస్ట్లో మీరు నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు నిదానం మీరు ఏంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వ కాబట్టి చూడలేకపోయాము, తర్వాత మేము చూసాం. ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ అనే దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకుని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి నా మీలో హ్యూమర్ చూసాం, మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం, మీరు అర్థమవుతున్నారు ఇప్పుడే మొదలు పెట్టారు చూసా, అరే మేము మిస్ అవుతున్నాం, మీ వల్ల షో చూస్తున్నాను, ఇప్పుడు మేము షో చూడటం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేసి నేనేంటి తెలియాలి. లైఫ్ చాలా చిన్నది, అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటి పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు, అరే ఆ రోజు ఆ మనిషి అపార్థం చేసుకున్నాము అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అంతే. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అపార్థం చేసుకుని కూడా ఉన్న వాళ్ళు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే మీరు కొన్ని విషయాలు నాకు ఇన్పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వింటాను, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. నేను నిజంగా సీరియస్గా నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు 10 రెట్లు ఉంటుంది. నాకు ఏ టాపిక్ అయినా డిబేట్ అయినా కూడా చాలా ఫియర్సమ్గా ఉండాలి. సో అప్పుడే ఇంటెన్స్ ఉంటేనే ఇష్టపడతాను నేను. నాకు మీరు లాస్ట్ టైం కూడా చూసుంటారు కదా, నేను చాలా ఫియర్స్ ఉంటాను. ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కూడా అక్కడ కూడా అలాగే ఉంటుంది కదా, అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. ఇంకా ఇంటెన్స్ పెంచితే ఇంకా బాగుంటుంది. చాలా మంది అంటారు శివ నాకు డోస్ సరిపోలేదు శివ. తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. శివ మీకు కూడా. కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.